ఈరోజు బగారా రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. 4 గ్లాసులు బాస్మతి రైస్ శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకుంటున్నాను. బగారా రైస్కి కావాల్సిన మసాలా: తెల్ల నువ్వులు, ధనియాలు, షాయి జీరా, జీడిపప్పు, మసాలా దినుసులు, మిరియాలు ఆకు, కొంచెం అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక టమాటో, కొంచెం నెయ్యి, 2 గుప్పుళ్ళు పుదీనా. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశానండి. ఫస్ట్ దీనిలోకి ఈ మసాలాలన్నీ ఒకదాని తర్వాత వేసుకుందాం. నేను తిప్పేటప్పుడు ఆకు వేయడం లేదండి, ఆకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ కట్ చేసిన టమాటాలు వేసుకుని ఇంకొకసారి తిప్పుకుందాం. బూల్ముకుడు పెట్టుకున్నానండి. బూల్ముకుడు వేడెక్కింది. ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం మసాలా వేస్తాను. నూనె వేడెక్కిందండి. ఒక 4 దాల్చిన చెక్కను, లవంగాలు వేస్తున్నాను. ఒక 2 యాలకులు, కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం జీడిపప్పు వేస్తున్నానండి. జీడిపప్పు వేగిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాను, కొన్ని పచ్చిమిరపకాయలు. ఇది కొంచెం ఫ్రై చేసానండి ఆయిల్లో. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చాయండి. ఈ పర్టికులర్ పాయింట్లో మనం ఈ మసాలా ముందు రుబ్బుకున్న మసాలాని యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేసి చేసి దీంట్లో వేస్తున్నానండి. ఇప్పుడు ఇందాక కడిగి పెట్టుకున్న పుదీనాని వేస్తున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో తగినంత ఉప్పు వేస్తున్నానండి. నాకు బగారా రైస్కి ఎంత కావాలో ఉప్పు, అంత ఉప్పు ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మసాలా అంటేలాగా రైస్ శుభ్రంగా కలుపుతున్నానండి. శుభ్రంగా కలిసిందండి మసాలా. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాను. నేను 4 గ్లాసులకి 8 నీళ్ళు పోస్తున్నానండి. ఇప్పుడు రైస్ని బాగా కలుపుతున్నానండి. మొత్తం మసాలాలన్నీ నీట్గా కలుస్తాయి. శుభ్రంగా రైస్ మొత్తం కలుస్తుందండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికిద్దాం. ఇలా మూత పెడదామండి, ఉడుకుతుంది రైస్ చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఉడుకుతోందండి, బియ్యం ఉడుకుతోంది. ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ బియ్యం పైకి వచ్చి నీళ్ళతో ఉడుకుతుందండి. ఇంకొక 5 మినిట్స్లో మనకు అయిపోతుంది. బగారా రైస్ మొత్తం చాలా బాగా ఉడికిందండి, అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. గార్నిష్ చేస్తున్నానండి. రైస్ చూడండి ఎంత బాగా అయిందో.